విన్న హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 తిరిగి వాదనలు వినబోతోంది హైకోర్టు. ఇప్పటికే పిటిషనర్ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతూ ఉండగా సుప్రీంకోర్టుకి రావటం ఎలా అంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. మొత్తానికి ఇటు ఏదైతే బీసీ రిజర్వేషన్ పై వాదనలు ఉన్నాయో అవన్నీ కూడా రేపటికి వాయిదా పడ్డాయి. రేపు 2:15 వాదనలు వినబోతున్నట్టుగా హైకోర్టు ఇప్పటికే తెలిపింది. అట్ ద సేమ్ టైం మనం చూస్తున్నాం మొత్తానికి 67% రిజర్వేషన్లు దాటిపోతున్నాయంటూ కూడా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇక గవర్నమెంట్ తరపు వాదనలు కూడా విన్న హైకోర్టు రేపటికి ఇటు విచారణను వాయిదా వేసింది. మరి రేపు మధ్యాహ్నం 2:15 ఇటు విచారణ మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతోంది. మరి ఎప్పటిలోగా ఇటు తుది నిర్ణయం అనేది వెలువడుతుందో చూడాలి. దీనికి సంబంధించి ఇటు ఎలక్షన్స్ కూడా ముడిపడి ఉండటంతో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, రేపటికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. రేపు తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? అంటే హైకోర్టులో ఈరోజు సుదీర్ఘంగా బీసీ రిజర్వేషన్లపై వివిధ వాదనలు జరిగాయి. ఇటు పిటిషన్ల తరపు న్యాయవాదులు, ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. పూర్తిగా శాస్త్రీయబద్ధంగానే రిజర్వేషన్లు తీసుకువచ్చారు, చట్ట సవరణ చేశారు అని చెప్పేసి కూడా హైకోర్టుకు తెలపడం జరిగింది. ఇంకా వాదనలు మిగిలి ఉన్నాయి కాబట్టి రేపటికి వాయిదా వేయాలని చెప్పేసి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి న్యాయమూర్తిని కోరడం జరిగింది. ఇది ఫైనల్ హియరింగ్ కాదు, ఇంకా హియరింగ్ ఉంటుంది అని చెప్పేసి న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అయితే మరి ఆ తర్వాత రేపు మధ్యాహ్నం 2:15 విచారణ వాయిదా వేస్తున్నాం. రేపు 2:15 తిరిగి విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది. రేపటికి విచారణ వాయిదా వేశారు. అయితే ఈరోజు 12 గంటల నుంచి కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. లంచ్ తర్వాత కూడా పిటిషన్ల తరపు వాదనలు విన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. చాలా చట్టబద్ధంగా శాస్త్రీయంగా రిజర్వేషన్ల జీవోని తీసుకొని వచ్చారు, ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. 50% రిజర్వేషన్లు మించకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు, కేవలం సుప్రీంకోర్టు ఆర్డర్ మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ సవరించుకొని జనాభా పెరిగినప్పుడు ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వాలకు ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించారు. కొన్ని జడ్జిమెంట్లను కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి దీంట్లో రేపు మళ్ళీ ప్రభుత్వం తరపు వాదనలు కొనసాగనున్నాయి. సీనియర్ అడ్వకేట్ రవికుమార్ కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించనున్నారు. మొత్తం ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా హైకోర్టు ఏం జరుగుతుంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు తీర్పు బట్టి రేపటి నోటిఫికేషన్ భవితవ్యం దాగి ఉండేది. కానీ ఇప్పుడు ఈరోజు విచారణ రేపటికి వాయిదా వేసింది. కాబట్టి రేపు ఫైనల్ విచారణ తర్వాత జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనబడుతుంది. రేపు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా చాలా మొత్తం ఆధారాలతో సహా పూర్తిగా హైకోర్టు ముందు వాదనలు వినిపించడం జరిగింది. అఖిల పక్షం పూర్తిగా ఏదైతే పార్టీలు ఉంటాయో ఆ పార్టీలు అందరూ ఆమోదించిన తర్వాతే చట్టంలో సవరణ చేసి జీవోని తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సీనియర్ న్యాయవాదులు కూడా మరికొద్ది సేపట్లోనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. మనం చూడొచ్చు మిగతా లోపల ఇప్పటి వరకు బీసీ సంఘం నాయకులు వస్తున్నారు. ఇంతసేపు ఆర్గ్యుమెంట్స్ విన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా వచ్చి ఇప్పుడు మీడియాతో మాట్లాడబోతున్నారు. ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి లోపల వాటికి సంబంధించి కూడా మీ ప్రెస్ మీట్ లో మాట్లాడడానికి వస్తున్నారు. బీసీ రిజర్వేషన్ కి సంబంధించి బీసీ సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతం మీడియాతో మాట్లాడడానికి బీసీ సంఘం నాయకులు రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు లోపల ఉదయం నుంచి కూడా వాదనలు జరిగాయి. కాబట్టి ఏ విధంగా వాదనలు వినిపించారు న్యాయవాదులు వాటికి సంబంధించి ప్రెస్ మీట్ ద్వారా పూర్తిగా వెల్లడించబోతున్నారు. ప్రస్తుతం
మరికొద్దిసేపట్లోనే న్యాయవాదులు కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి జరిగిన దానికి సంబంధించి వాదనలు ఏ విధంగా జరిగాయనే దానికి సంబంధించి కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా పూర్తిగా ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ మొత్తం పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి అదేవిధంగా పిటిషన్ల తరపు నుంచి న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడం జరిగింది. ప్రస్తుతం న్యాయవాదులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా ఏ విధంగా ఆర్గ్యుమెంట్ జరిగాయి, రేపు మళ్ళీ విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా రేపు విచారణలో తేలే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పూర్తిగా ఏ విధంగా ఈరోజు జరిగాయనే దానికి సంబంధించి ఒక్కసారి న్యాయవాదులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఉదయం నుంచి కూడా చాలా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం చెప్పండి సార్, ఏ విధంగా వాదనలు జరిగాయి? వాదనలు మాత్రం సంపూర్ణంగా జరిగినాయి. ఇది స్టే మాత్రం ఇవ్వలేదు. ఎలక్షన్స్ కంటిన్యూ జరుగుతాయి, నామినేషన్స్ వేసుకోవచ్చు, కంటిన్యూ జరుగుతుంది. మన వాళ్ళు అడిగారు స్టే ఇవ్వండి, ఎలక్షన్స్కి స్టే ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. కానీ చీఫ్ జస్టిస్ గారు దానికి నిరాకరించడం జరిగింది. ఇంకా వాదనలు వినాలి. పిటిషన్ తరఫున వాదనలు జరిగాయి. రెస్పాండెంట్ ఏజీ గారు ఇంకా వాదనలు రేపు ఇంకా సమయం కావాలని కోరడం వల్ల చీఫ్ జస్టిస్ గారు రేపు 2:15 ఈ మ్యాటర్ మళ్ళీ తీసుకుంటా అన్నారు. ఇప్పుడైతే ఎలాంటి స్టే లేదు దీనిపైన. పిటిషనర్ వాదనలు విన్నారు. గవర్నమెంట్ తరఫున ఏజీ గారు సమయం కోరినారు. మ్యాటర్కి చాలా టైం పడుతుంది. రేపు 2:15కి మ్యాటర్ మళ్ళీ వింటారు. అంతవరకు ఫైనల్ హియరింగ్ కాదు అని చెప్పి ఫైనల్ హియరింగ్ కాదు, స్టే ఎలాంటిది లేదు, ఎలాంటి స్టే లేదు. వెళ్ళిపోవచ్చు. రేపు విచారణ మళ్ళీ వాయిదా వేసారు కదా? లేదు, ఎన్నికలకు ఎలాంటి ఆటంకం లేదు, వెళ్ళిపోవచ్చు. అయితే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్కి సంబంధించి ఎలాంటి ఆటంకం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది న్యాయవాదులను ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది? సో ఈరోజు పిటిషనర్ అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. దే ఆస్క్డ్ ఫర్ ది స్టే ఆన్ ది ఫర్దర్ ప్రొసీడింగ్స్, మోర్ పర్టికులర్లీ జియో నెంబర్ 9. అట్లాగే రెస్పాండెంట్ అడ్వకేట్స్ కూడా, అంటే గవర్నమెంట్ కూడా తన యొక్క వాదనలు వినిపించింది. 2 వాదనలు విన్న తర్వాత ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కోసం రేపటికి ఇవ్వడం జరిగింది. నో స్టే వాజ్ గ్రాంటెడ్, నో ఎనీ ఆర్డర్స్ వాజ్ గ్రాంటెడ్ బై ది కోర్ట్. దట్స్ ఇట్. రేపు మళ్ళీ ఎలాంటి విచారణ జరిగే అవకాశం? అంటే ఇక్కడ ఇంకా ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళ వాదనలు కూడా వినవలసినటువంటి అవసరం ఉన్నది. సేమ్ టైం ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంకా ఉంది. గవర్నమెంట్ కంప్లీట్లీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఇంప్లీడ్ పిటిషన్ వేశారు, అవి కూడా యాక్సెప్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ వాదనలు కూడా మేమందరం ఇంప్లీడ్ అయ్యాం. సో మేము కూడా రేపు ఆ వాదనలు వినిపించేటటువంటి అవకాశం రేపు మాకు కూడా రాబోతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ చేసినటువంటి వాదనల పిదప ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందని మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇటు పిటిషన్ తరపు వాదనలు కూడా వినిపించారు. అనేక జడ్జిమెంట్లనే మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, అస్సాంకి సంబంధించిన కొన్ని జడ్జిమెంట్లను కూడా ప్రస్తావించారు. మహారాష్ట్రలో రిజర్వేషన్లని ఎన్నికలు జరిగిన సంవత్సరం తర్వాత కొట్టివేశారని కూడా వాదనలు వినిపించారు. ఈరోజు అసలు పిటిషనర్స్ అడిగినది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేస్తే జిఎంఎస్ 9 ఏదైతే ఉందో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరారో దాన్ని క్వాష్ చేయమని ఈరోజు పిటిషనర్స్ అడిగారు. సుదీర్ఘ వాదనలు పిటిషనర్ విన్న తర్వాత వాళ్ళు ఏజీ గారు ఏమన్నారంటే, మేము గవర్నమెంట్ తరఫు నుంచి వాదన వినడానికి చాలా సమయం పడుతుంది, మాకు సమయం కావాలని కోరారు. సో సమయాన్ని వాళ్ళ విన్నపం మేరకు చీఫ్ జస్టిస్ గారు రేపు 2:15కి మ్యాటర్ 2:15 ఈ మ్యాటర్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ మధ్యలో పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఏమడిగారంటే, ఎలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో జీవో 9 ప్రకారం రిలీజ్ చేసిన ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్తో కూడిన గెజెట్లు రిలీజ్ అయ్యాయో దానిపైన స్టే అడిగారు. బట్ ఎలాంటి స్టే ఇవ్వలేదు. సో కాబట్టి స్టే లేనందువల్ల ఎలక్షన్ ప్రొసీడింగ్ ఎలా ఉందో యథాతథంగా జరగాలని మనం భావించవచ్చు. రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రేపు జరుగుతుందా మరి ఎలక్షన్ కమిషన్ వేచి చూస్తామన్నారు. నోటిఫికేషన్ అనేది ఏ జిల్లాకి ఆ జిల్లా కలెక్టర్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉంటారండి. ఆల్రెడీ ప్రతి జిల్లాకి నాకున్న అవగాహన ప్రకారం ప్రతి జిల్లాలో ఆ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్రెడీ గెజెట్లు రిలీజ్ చేశారు.
అండ్ ఎలక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో జరగబోతుంది. రేపటి నుంచే నాకున్న అవగాహన ప్రకారం రేపటి నుంచే నామినేషన్ ప్రక్రియ కొనసాగాలి. కాబట్టి స్టే లేనందువల్ల ఎలక్షన్ ప్రొసీజర్ యథావిధిగా కొనసాగుతుంది. ఫర్దర్గా మెరిట్స్ అనేది 42% ఇవ్వాలా లేదా అనేది ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వాదనలు పిటిషనర్ తరఫున అయ్యాయి, కానీ రెస్పాండెంట్ తరఫున ఎలాంటి వాదనలు వినిపించలేదు. స్టేట్ గవర్నమెంట్ దాని గురించి టైం అడిగారు. సో ఎలక్షన్ ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుందండి. అయితే గత విచారణ సందర్భంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటికి కూడా మేము విచారిస్తాము, ఎలక్షన్ షెడ్యూల్కి ముందే పిటిషన్ వేశారు కాబట్టి దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలక్షన్ కమిషన్లో ఇన్వాల్వ్మెంట్ కావడానికి అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇంతకుముందు వేసిన పిటిషన్ వేరండి, ఇప్పుడు పిటిషన్ వేరు. అంతకుముందు ఏంటంటే గెజెట్ రిలీజ్ కాకముందు, జియో రిలీజ్ కాకముందు వాళ్ళు రిట్ పిటిషన్ వేశారు. అప్పుడు లోకల్ స్టాండ్ లేదు, ఎందుకంటే ఏదైతే నోటిఫికేషన్ లేదో నోటిఫికేషన్ రేకముందే ఏదో వీళ్ళు అజ్యూమ్ చేసుకొని వేశారు కాబట్టి దానిపైన అప్పుడు లోకల్ స్టాండ్ లేదని చెప్పారు. బట్ ఇప్పుడు గెజెట్లు రిలీజ్ అయ్యాయి, ఆ గెజెట్ను ఛాలెంజ్ చేస్తూ జియోఎంఎస్ నంబర్ 9ని ఛాలెంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు లోకస్ ఉంది. బట్ పిటిషనర్ వాదన ఆల్రెడీ విన్నారు. రెస్పాండెంట్ వాదనలకి ఏజీ గారు గవర్నమెంట్ నుంచి టైం అడిగారు కాబట్టి రేపు ఆల్రెడీ కోర్టు సమయం మిగిసిపోయింది, 4:30 దాటిపోయింది. కాబట్టి రేపు ఇదే మ్యాటర్ 2:15 నిమిషాలకు వింటా అని చీఫ్ జస్టిస్ గారు ఏజీ గారి రిక్వెస్ట్ మేరకు రేపు తీసుకోండి. ఎలాంటి స్టే లేదు, ఏదైతే గెజెట్లు ముందు రిలీజ్ చేశారో అది యథావిధిగా నడుస్తూ ఉంటాయండి. అయితే మరో సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఫండమెంటల్ రైట్ కూడా వయలేషన్ లేదు. 226 కింద ఈ పిటిషన్స్ ఎవ్వి కూడా నిలబడవు అని చెప్పేసినాం. రెండోది ఆ పిటిషనర్ సంబంధించిన వాదనలు కంప్లీట్ అయినాయి. స్టేట్కు సంబంధించిన వాదనలు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనస్వింగి కంప్లీట్ చేసిండు. రేపు మధ్యాహ్నం 2:15 తర్వాత స్టేట్ది వింటా అన్నారు, దాని తర్వాత మాది కూడా వింటా అని చెప్పేసి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏమంటారు అంటే ఒకటి 50% సీలింగు ఏదైతే ఉందో ఆ 50% సీలింగును మించి వీళ్ళు తీసిండ్రు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నాము అని అంటే ట్రిపుల్ టెస్ట్కు సంబంధించిన విషయాల లోపల కూడా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి ఉంది. ఆల్రెడీ ఎంపిరికల్ డాటా మీదనే 42% రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఈ జీవో సస్టైనబుల్ అవుతుంది అని చెప్పేసి మేము సమర్థవంతంగా మా వాదనలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు కూడా చెప్పినాం. అభిషేక్ మనసింగి ప్రధానంగా ఎలాంటి వాదనలు అదే ఆయనకు సంబంధించిన విషయం లోపల ఆ వాదనలు మొత్తం కూడా గవర్నమెంట్ చెప్పిన వాదనలు గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ని అడగండి, అదేవిధంగా గవర్నమెంట్ జీపీలను అడగండి. జరిగిన విషయం మాత్రం మేము చెప్తాం. కోర్టుల వాదనకు సంబంధించి యాక్చువల్గా నోటిఫికేషన్ ఇష్యూ అయింది అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ కోర్టుకు చెప్పింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని చెప్పి కోర్టు చెప్పింది కదా, ఆ విషయం చెప్పాలి. యాక్చువల్గా స్టే అడిగిన వాళ్ళు పిటిషనర్ న్యాయవాదులు రేపటి వరకు ఎటువంటి స్టెప్స్ తీసుకోమని చెప్పేసి ఓ అండర్టేకింగ్ ఇవ్వమని అడిగినరు, కానీ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసిందని చెప్పేసింది. ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్స్, ఇంకా ఏ స్టే లేదు. నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల అయ్యింది అని చెప్పేసి గవర్నమెంట్ కోర్టుకు చెప్పింది అంతే. అందుకొరకు ఇవాళ వరకు అయితే ఎలక్షన్స్ మీద ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్. అయితే ప్రధానంగా అభిషేక్ మనసింగి వాదన వినిపిస్తూ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కోర్టును జోక్యం చేసుకోవద్దనే వాదన కూడా చెప్పాడు. అతను కూడా చెప్పాడు, 5 జడ్జెస్ బెంచ్ జడ్జిమెంట్ కూడా చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసేది ఉంటే ఈ రోజు స్టే కొరకు వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ స్టే ఇవ్వలేదు. ప్రధానంగా ఎలాంటి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి బలమైన వాదనలు కొనసాగాయి? బీసీ రిజర్వేషన్ కు సంబంధించిన విషయం లోపల స్టేట్ వెల్ఫేర్ లెజిస్లేషన్ లోపల 42% చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగానే ప్రొవైడ్ చేసింది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. మేమేం చెప్పినాము, 5 పిటిషన్లు పడ్డాయి, మొన్న 2 పడ్డాయి, ఇవాళ 3 పడ్డాయి. ఒక్కటి కూడా అసలు సస్టైనబుల్ కాదు, అది మెయింటైనబుల్ కాదు అని చెప్పేసి మేము కూడా చెప్పినాం. అంటే వాళ్ళు ఏమంటారంటే రాజ్యాంగం ప్రకారం కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ 50% కంటే యాక్చువల్గా 226 యొక్క స్కోప్ గురించి మనం ఆలోచిస్తే, రిట్ పిటిషన్ యొక్క స్కోప్ గురించి మనం ఆలోచిస్తే ఫ్యాక్చువల్గా ఏ ఒక్క పిటిషనర్ కూడా లోకో స్టాండీ లేదు. లోకో స్టాండీ లేదు. ఎందుకొరకు అని అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకల్ ఎలక్షన్స్ లోపల వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నట్టు కానీ ఆ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ లోపల బీసీ రిజర్వేషన్ ఈ జీవో ద్వారా రావడం విషయంలో కానీ వాళ్ళ ఫండమెంటల్ రైట్ వయలేషన్ అయినట్టు ఏ ఒక్క రిట్ పిటిషన్లో కూడా చెప్పలేవాళ్ళు.
Yes, and moreover, they do not have power to challenge whole GO in the whole elections of the local body, which has been provided 42% reservation to the backward classes in the state of Telangana in the local bodies. If his fundamental right has been violated, he needs to be file the writ petition, which constituency instead of unreserved, BC has been reserved. In a single writ petition they didn't say. So that we have made our arguments before the court that, before honorable court, that a single writ petition is not valid in the eye of law. We can demonstrate before this honorable court. These are all frivolous petitions to stay the 42% reservation with malified intention, ulterior motive. That's also we are stating that prior to issuing the notice, GO itself, GO issue చేసేదానికంటే ముందే ఒక పిటిషన్ పడ్డది మీ